ఎట్లా ఏం చేసేటువంటి బండి కొనుక్కోవాలి ఒకటి. ఏ మధు ఏడిపోతున్నావు? మా పొలం దాకా పోయేస్తానే. ఎప్పటికి నడుచుకుంటాం పోతావు, ఒక బండి కొనుక్కుంటే ఏమైతుంది? ఏ కొనుక్కుంటానే, ఈ పంట పైసలు రాగానే చిన్నదో పెద్దదో ఒక బండి కొనుక్కుంటా. సరే సరే పోయిరా. నేను ఎప్పుడు కొంటానో ఏమో ఇట్లుంటది. అగో పంట పైసలు పడ్డట్టున్నాయి. అమ్మయ్యా, బ్యాంకు పోయి పైసలు తెచ్చుకుంటా. అన్న వడ్ల పైసలు పడ్డాయంట కదా, మన టాటా లెక్క చూసుకుందామా? చూసుకుందామే. మన లెక్క ఎంత అయిందో చూడు. అన్న మన 17,000 ఇవి 17,000 ఉన్నాయి. మన లెక్క మొత్తం క్లియర్ అయిందన్న చూడు. సరే అన్న కొట్టేస్తున్నా లెక్క. మధు మన లెక్క చూసుకుందామా? సంవత్సరం అవుతుంది కదా, మిత్తి ఇస్తావా మొత్తం ఇస్తావా మరి పైసలు? అబ్బా మిత్తే కడతానే. సరే 30,000 మిత్తి అవుతుంది ఇయ్యి మరి. ఇక తీసుకో, థ్యాంక్స్ అన్న ఆగినందుకు. సరే సరే మంచి. తమ్ముడు మనం మందుల లెక్క చూసుకుందామా? అన్న మందుల లెక్కనా? సరే చూసుకుందామే, ఇస్తా. ఇప్పుడు కడితేనే కదా మళ్ళా నీకు ఇచ్చేది. ఎంత అయిందే మన లెక్క? 15,000 దాకా అయింది. ఇగో 2 రోజులు అయినా కితనాలకు వస్తా. సరేరా. అవును గాని లెక్కలన్నీ ఊను నాకు ఎంత మిగిలినాయి? 1000 రూపాయల. ఈసారి ఎట్లానే బండి కొనుక్కుంటానే. దీనికేమొస్తుంది? ఒక్కరోజైనా ఇంట్లోకి మటన్ కొంట పోదాం. అన్నా మా సార్ కాలేజ్ ఫీజు కట్టమన్నాడే. ఇవి తీసుకుపోయి కట్టుపో. ప్రస్తుతం ప్రతి రైతు పరిస్థితి ఇదే. తను ఎంత మంచిగా పండించినా లాస్ట్ కు ఒక పైసా కూడా మిగులుతలేదు. అయినా మేము వ్యవసాయమే చేస్తాం, ఎందుకంటే మేము రైతులం. Download Share